అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీయూ తక్కువ కాదు. చూడండి, మన దేవుడు మనకు తోడై ఉన్నాడు. మన సహోదరులు మనతో ఉండకపోవచ్చు, మన తల్లిదండ్రులు మనకు తోడై ఉండకపోవచ్చు, మన చుట్టాలు మన బంధువులు మనతో ఉండకపోవచ్చు. కొన్ని సందర్భాల్లో వారు మనకు తోడై ఉండొచ్చు. కానీ కొన్ని సందర్భాల్లో మనం ఒంటరిగా వెళ్తున్న పరిస్థితిలో మన దేవుడు మనకు తోడై ఉన్నాడు. కాబట్టి చాలామంది నాకెవరు లేరు, నేను ఒంటరిని అని ఏడుస్తూ ఉంటారు. అయితే ప్రభువు అలాంటి వారితో చెప్తూ ఉన్నాడు, మీరు ఎప్పటికీ ఒంటరి కారు. ఎందుకంటే మీ సృష్టికర్త అయిన దేవుడు మీకు తోడై ఉన్నాడు. మీకేది తక్కువ కాదు. చూడండి, తల్లిదండ్రులు ఉన్నవారికి అన్నీ జరగవచ్చు, లేదా విధవరాళ్లకు ఏమీ జరగకపోవచ్చు, అనాథ పిల్లలకు అనుకున్నవి సాధించలేని పరిస్థితిలో ఉండవచ్చు. అయితే దేవుని వాక్యం చెప్తుంది, తల్లిదండ్రులు లేని వారికి ఆయనే తల్లి తండ్రి అయి ఉన్నాడు. కాబట్టి ఆయన నీకు తోడై ఉన్నాడు. తల్లిదండ్రులకు ఉన్నవారికి జరిగిన వాటికి అన్నింటికంటే గొప్ప కార్యములు మీ జీవితంలో దేవుడు జరిగిస్తాడు. ఎందుకంటే ఆయన నీ తండ్రి అయి ఉన్నాడు, నీకు తోడై ఉన్నాడు. ఎవ్వరు లేని వారి పక్షాన మరి ఎవరు వచ్చి మాట్లాడలేని సందర్భం ఉంటుంది. డబ్బు లేని వారి పక్షాన, ఏమీ లేని వారి పక్షాన ఎవరు తోడుగా నిలబడరు, ఎంత న్యాయమున్నా. కానీ దేవుడు ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు, నేను మీకు తోడై ఉన్నాను, భయపడవద్దు. నీ పక్షాన్ని ఎవ్వరూ లేరనుకోవద్దు. నువ్వు ఒంటరిగా ఉన్నావా, భయపడొద్దు. ఎందుకంటే నీ దేవుడే నీకు తోడై ఉన్నాడు. ఆయన నీ సృష్టికర్త. ఆయన నీవు జన్మించడానికి కారకుడు. ఆయన ఆత్మ నీలో ఉంది. ఆయన రూపంలో నీవు ఉన్నావు. ఆయన బిడ్డవు. కాబట్టి ఆయన నీకు తోడై ఉన్నాడు. కాబట్టి ఈ లోకంలో ఎవరో చూడలేదని, ఎవరో ప్రేమించలేదని, లేదా ఎవరో తోడు నిలబడలేదని బాధపడవద్దు, భయపడవద్దు. ఈ లోకము శాశ్వతము కానే కాదు. ఈ లోక బంధాలు కూడా ఎన్నటికీ శాశ్వతము కాదు. కానీ దేవుని ప్రేమ నిరంతరము శాశ్వతం. ఎందుకంటే మనం పుట్టుట ఆయన చిత్తము. చనిపోయిన తర్వాత కూడా ఆయన మనకు పరలోక రాజ్యమునిచ్చి ఆయనతో పాటు ఉండనిస్తాడు. కాబట్టి మన జీవిత ఆరంభము నుండి అంతము వరకు ఆయన మనకు తోడై ఉన్నాడు. అదేవిధంగా ఆయన మనకు తోడై ఉండి మనల్ని భద్రపరుస్తున్నాడు. కోడి తన రెక్కల కింద బిడ్డలను కాపాడుకున్నట్లుగా మన దేవుడు మనలను కాపాడుతూ ఉన్నాడు, రక్షిస్తూ ఉన్నాడు. చూడండి, ఈ లోకంలో ఎన్నో భయంకరమైన వార్తలు వింటున్నాం. ఏ సందర్భంలో ఎటు నుంచి ఏ వార్త వినాల్సి వస్తుందో తెలియని పరిస్థితుల్లో మనం బ్రతుకుతున్నాం. అయితే ఈరోజు మనము, మన కుటుంబము, మన బిడ్డలు క్షేమముగా ఉన్నారంటే, మరి అపవాది వేస్తున్న అగ్ని బాణములు మన మీద పడకుండా మనం భద్రముగా ఉన్నామంటే కారణము మన దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఆయన దూతలను పంపించి ఆయన మనల్ని కాపాడుతూ ఉన్నాడు. ఏ రోగము మన మీదకి రాకుండా ఆయన రెక్కల కింద మనల్ని భద్రపరుస్తూ ఉన్నాడు. ఆయన రెక్కల కింద మనకు ఆశ్రయం కలదు. మన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, తోడుగా నిలబడతాడు. నువ్వు ధైర్యముగా ముందడుగు వేయి. ఏ పరిస్థితిలో వెళ్తున్నా సరే నీ దేవుడు నీ పక్షమున ఉండి నీకు విజయాన్ని ఇస్తాడు. నీవు వెనకకు తిరిగి చూడకు. దేవుడు నిన్ను ఉన్నత స్థానంలో నిలబెడతాడు. కాబట్టి నీవు మనుషులను ఆధారము చేసుకొనవద్దు. చూడండి, మనుషులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని దేవుని వాక్యం చెప్తుంది. మనుషులు వీలున్నప్పుడు ప్రేమిస్తారు, కష్టమైనప్పుడు వదిలేస్తారు. కానీ దేవుడు నిరంతరము మనల్ని ప్రేమిస్తున్నాడు. కాబట్టి శాశ్వతమైన ప్రేమతో ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. కాబట్టి నీ కష్టం వచ్చినా, బాధ వచ్చినా, రోగం వచ్చినా, శ్రమ వచ్చినా, హింస వచ్చినా నీ దేవుడు నిన్ను విడిచిపోలేదు, నీతో ఉన్నాడు. ఆయన నీ చెయ్యి పట్టుకుని ఉన్నాడు. కాబట్టి ధైర్యముగా ఉండు, భయపడకు. ఆయన నీ పక్షమున ఉన్నాడు. నీవు హెచ్చింపబడతావు. ఈ లోకములో తల్లిదండ్రులు ఉన్నవారి కంటే, భర్త ఉన్నవారి కంటే నీ బిడ్డలు ఆశీర్వదింపబడతారు, గొప్ప చేయబడతారు. లేదు,
నిజంగా అందరూ ఉన్నా నేను ఒంటరిగా ఉంటున్నాను, నా బాధలు ఎవరికి చెప్పుకోవాలో తెలియట్లేదని నువ్వు అనుకుంటే ప్రభు ఈరోజు నీకు వాగ్దానం చేస్తున్నాడు, నేను నీకు తోడై ఉన్నాను, భయపడకు, నీకేది తక్కువ కాదు, నువ్వు అవమానపరచబడవు, నువ్వు అందరిలో సిగ్గుపడవలసిన అవసరం ఏదీ లేదు. తగిన సమయమున దేవుడు నీ కార్యములన్నీ సఫలపరుస్తాడు, నీ తలను హెచ్చిస్తాడు, నీ బిడ్డలను బాగు చేస్తాడు, నీ రోగమును బాగు చేస్తాడు, నీ గర్భఫలమును దేవుడు తెరుస్తాడు, నిన్ను హెచ్చిస్తాడు, నిన్ను తలదించుకునే వాడిగా ఆయన చేయడు, అందరి ఎదుట నీ తలను ఆయన ఎత్తుతాడు, నీవు ఆశీర్వదింపబడతావు. కాబట్టి దేవుడు నీకు తోడై ఉన్నాడు గనుక నీకేదియు తక్కువ కాదు. ఆయనను నమ్ము, ఆయన నామమందు విశ్వసించు, నీవు నీ కుటుంబము నిశ్చయముగా ఆశీర్వదింపబడతారు. దేవుడు నీకు తోడై ఉన్నాడు, నీ కుడి చేతిని పట్టుకుని ఉన్నాడు. భయపడకు, దేవుని యందు విశ్వాసం ఉంచు, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుడి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.